ఇది రవి కథ. ఒక సాధారణ స్టూడెంట్, కానీ ఐపీఎల్ అంటే చాలా ఇష్టం. ఆ రోజు మ్యాచ్ చాలా టెన్షన్గా ఉంది. చివరి ఓవర్, 12 రన్స్ కావాలి. అప్పుడే అతని ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు బెట్టింగ్ చేస్తే డబ్బు డబుల్. రవి కాస్త ఆలోచించాడు. ముందుసారి డబ్బు పోయింది, కానీ ఈసారి గెలుస్తానని అనుకున్నాడు. అతని ఫ్రెండ్ అన్నాడు, ఇది ఈజీ మనీరా, ఖచ్చితంగా గెలుస్తాం. రవి బెట్టింగ్ పెట్టాడు. మ్యాచ్ స్టార్ట్ అయింది. మొదటి బాల్ డాట్, రెండో బాల్ సింగిల్, మూడో బాల్ 6. రవి చాలా హ్యాపీ అయ్యాడు. కానీ నాలుగో బాల్ అవుట్. ఒక్కసారిగా అన్నీ మారిపోయాయి. మ్యాచ్ కూడా పోయింది, రవి డబ్బు కూడా పోయింది. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. మరుసటి రోజు మళ్లీ మ్యాచ్ చూశాడు, కానీ ఈసారి బెట్టింగ్ లేదు. అతను నవ్వుతూ అన్నాడు, గేమ్ చూడటం సరదా, కానీ బెట్టింగ్ కాదు.